అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని కంప్లైంట్ చేశారు. పేదలందరికీ భూమి పేరుతో 35,141 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందన్నారు. దీనిపై సిబిఐ, ఈడీలతో విచారణ జరిపించాలన్నారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతిపై ఫోకస్ పెట్టాలని లేఖలో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైసీపీ ముందు చెప్పినట్లు 30 లక్షల ఇళ్లను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లేఅవుట్లలో 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారన్నారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,72,421 కోట్లయితే కేవలం 91,503గా ప్రభుత్వం లెక్కలు చూపుతోందన్నారు. ఈ అంశంలో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారని, అయితే వాస్తవంలో 21,87,985 మందికి పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారన్నారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందన్నారు. పథకం పేరుతో వైసీపీ నేతలు భారీగా లాభపడ్డారని పవన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీములను కలిపివేసింది. పీఎంఏవై, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను ఏపీ ప్రభుత్వాన్ని పథకానికి వాడుకున్నారని పవన్ ఆరోపించారు. మొదట్లో కేవలం భూసేకరణ కోసం 35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉందన్నారు. ఈ పథకం అమలు తీరుపై సిబిఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు. వేల కోట్లు ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుందని పవన్ అన్నారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదన్న పవన్ 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.